ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. నరసింహ ముద్రాజ్ ఎడికట్ట గ్రామ పంచాయతీ బందోబస్తు. మేము రాదన్న ఎక్కడ ఉంటారు కదా చెప్తే ఎడికొస్తున్నాం. ఇక్కడ మంచిగా అమ్మో బాడీ మీద బాగున్నాం. తిన్నావా? తిన్నా. గట్టిగా మాట్లాడు మళ్ళా. ఉందా అన్నుండా? మేడం ఉందా? అన్న మీటింగ్ మేడం మేడం కూడా మీటింగ్ మీటింగ్ జర అన్నం పిల్లు మళ్ళీ అన్నతో ముచ్చి పిలుస్తాను. పిలుస్తా షాదేనావా? పిలుస్తా పోయి షాదేనా కలదైనా ఏదో మరి పొద్దు పొద్దున సీసా కూడా వేసేవాళ్ళ చల్లగా తీసుకొస్తా పోయి నేను కళ తెస్తాను. చాయ్ చేస్తా అంటే మరి చాయ్ తీసుకురా చెప్పండి కదా. ఇప్పుడు మీ ఊరికి వచ్చినా నాకు చెవికి సుడి చేద్దాం మరి. నా కన్నా నా కళ్ళని బటన్ మీద ఉన్నది మంచిగా ఉంది. అది తమాషా అదే అంటున్నా మరి. నేనే పెడదాం అనుకున్నా పట్టిస్తాను అన్నమాట. ఇప్పిస్తావు ఇప్పివా మరి ఒకటే మాట రెండు ఒక దండ కూడా పేయింగ్ ఉంటుంది. కాకపోతే పొట్టు చేస్తా కమ్మి చేసుకున్నా. రెండు 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 బట్టలు ఇచ్చినట్టు గుర్తుంటుంది. ఇంకా బోనాల పండుగ నడుస్తుంది ఇక గుర్తుంటారే నర్సుని ఇచ్చింది ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు కూడా బోనాల పండుగ రేపు బుధవారం గురువారం మంచిగా గట్టిగా ఉంటుంది. ఇక సుక్క ముక్క జోరుగా మర్యాద మనకు అదే కదా మీరు ముఖ్యంగా. ఎవరు వచ్చినా మనకు కొంచెం గ్లాసులు జర ఉస్తానే తృప్తుంటుంది. ఏం రాదన్నా ఇక్కడే అంటారు కదా. ఇక ముందుగా అందరు షేర్ పెడుతుండ్రు. ఈ పొద్దు ఏలికట్ట గ్రామంకి వచ్చిన ఇక చూసారు కదా. ఫరూక్ నగర్ మండలం అన్నమాట. జిల్లా వచ్చేసి రంగారెడ్డి జిల్లా. ఇక స్పెషల్ అయిన మనిషి నరసింహ అన్న పేరు నరసింహ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్. ఇక అన్న లీడర్ అయితే మేడం సరిపోతుంది అన్నమాట. ఈ మహిళా రిజర్వేషన్ అని చెప్పి మేడం నిలబెట్టేసి మేడం గెలిపించి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు ఏం కదా నాకు అవన్నీ అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడు పిల్లగాడు చెప్పిన అవన్నీ షాయ్ దాపిండు కూర్చోబెట్టింది. ఇక ముచ్చ అన్న కూడా వచ్చింది నా దగ్గరికి కూర్చోబెడతా. మళ్ళీ బాగున్నాయి ఇప్పుడు వచ్చిన ఫ్లెక్సీ బందోబస్తు ఇచ్చినాం. ఆడికల్ ఉన్నది రింగు కాడికల్ ఉన్నది దగ్గర షాదాకి ఉన్నది ఫ్లెక్సీ లైన్. ఇక మేడం బయటకు అన్నాడు కదా మీటింగ్ మీద. ఇక అందుకే అన్నతో కూర్చోడం కూడా వచ్చింది. మీ పిల్లవాడు షాయ్ చేస్తాను షాయ్ దాపి నీళ్ళబడిదామని అంటే వేడు వస్తున్నా అన్న అన్న మరి ఇప్పుడు మీ ఊరికి వచ్చినా నాకు చెవికి సుడి చేద్దాం మరి. నా కన్నా నా కళ్ళని బటన్ మీద ఉన్నది మంచిగా ఉంది. అది తమాషా అదే అంటున్నా మరి. నేనే పెడదాం అనుకున్నా పట్టిస్తాను అన్నమాట. ఇప్పిస్తావు ఇప్పివా మరి ఒకటే మాట రెండు ఒక దండ కూడా పేయింగ్ ఉంటుంది. కాకపోతే పొట్టు చేస్తా కమ్మి చేసుకున్నా. రెండు 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 బట్టలు ఇచ్చినట్టు గుర్తుంటుంది. ఇంకా బోనాల పండుగ నడుస్తుంది ఇక గుర్తుంటారే నర్సుని ఇచ్చింది ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు కూడా బోనాల పండుగ రేపు బుధవారం గురువారం మంచిగా గట్టిగా ఉంటుంది. ఇక సుక్క ముక్క జోరుగా మర్యాద మనకు అదే కదా మీరు ముఖ్యంగా. ఎవరు వచ్చినా మనకు కొంచెం గ్లాసులు జర ఉస్తానే తృప్తుంటుంది. నా పేరు బుధ నరసింహ. మా మిస్సెస్ వాకిటి నౌకిరని ఎలిగడ్డ గ్రామంలో ఈ జనరల్ మహిళ రావడం జరిగింది. దానికి నాకు నిలవడానికి అవకాశం లేకుండా ఉండడం వలన మా భార్య అయినటువంటి వాకిటి శ్రీహరి గారిని వాకిటి నవకిరణి గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఎలికట్ట గ్రామంలో సర్పంచ్ గెలవడం జరిగింది. ఊరు ఎలికట్ట గ్రామం 14వ మండలం రంగారెడ్డి జిల్లా. నరసింహ మరి రాజకీయ ప్రస్థానం ఎట్లా వస్తుందా? అసలు ఎందుకు రావాలనిపించిన రాజకీయంలో? ఏం కాదన్నా మనం చిన్నగా ఉన్నప్పుడు బాగా స్టేజ్ల మీద మాట్లాడేటువంటి అలవాటు ఉండే. అట్లా మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎప్పుడైతే 10th క్లాసు 2007లో మొగల్గీత గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీ అక్కడ 10th క్లాస్ చదువుతున్న సందర్భంగా మంచిగా మనం అక్కడక్కడ కూడా మాట్లాడుతుంటే తర్వాత మా గురువు గారు అయినటువంటి గిరిజర్ సార్ గారు అని చెప్పేసి ఉంటాడు. ఆయన నన్ను నువ్వు ఎస్ఐపల్లికి రా నరసింహ బాగా ఉంటుంది లీడర్షిప్ లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అని ఆయన నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను 10th అయిపోయిన తర్వాత ఈ షాద్నగర్లో 2007వ సంవత్సరంలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా
విద్యార్థుల యొక్క సమస్యలు, షాద్నగర్లో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు, విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ కానీ, తర్వాత ఫీజులకు సంబంధించినటువంటి ఫీజులు తగ్గించాలని చెప్పేసేటటువంటి ఉద్యమాలు కానీ చాలా ఎత్తున కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల కోసము ఒక 5 నుంచి 6 సంవత్సరాలు కూడా మనం కష్టపడి విద్యార్థుల యొక్క పక్షాన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి ప్రతి సమస్య పైన నిరంతరము షాద్నగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా 6 మండలాలు ఉంటాయి షాద్నగర్లో. 6 మండలాల్లో కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉండే. అప్పుడు ఆ రకంగానే మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐగా జిల్లా సహాయ కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడు కూడా పదవులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా ఎస్ఎఫ్ఐలో నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు యువజన సంఘం అయినటువంటి డివైఎఫ్ఐ అని చెప్పేసి సిపిఎంకి అనుబంధంగా ఉండేటటువంటి యువజన సంఘానికి కూడా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు కానీ అక్కడక్కడ మిగతా కొన్ని మండలాల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఆ సందర్భంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మెల్లగా మేము ఏం చేసినామంటే షాద్నగర్లో వీలపల్లి శంకర్ అని చెప్పేసి ఒక మంచి లీడరు, ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2018లో ఆయన పోటీ చేసినటువంటి బీఎస్పీ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన వెనుక మేమందరం కూడా ఆయన వెనుక పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు అప్పట్లో బీఎస్పీ పార్టీ నుంచి 33,000 పైచిలకు ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2018లో వనపర్తిలో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి మీటింగ్లో మా ఎమ్మెల్యే గారు కూడా వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఆయనతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామందిని కూడా మేమందరం కూడా యువ నాయకులుగా ఉన్నటువంటి చాలామందిని కూడా మేము వీర్లపల్లి శంకర్ గారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉండి 5 సంవత్సరాలు కూడా వీర్లపల్లి శంకర్ ఈ షాద్నగర్ తాలూకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకర్ గారు ఏదైతే కార్యక్రమాలకు పిలిపించినా ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రతి ధర్నాలో కానీ, ప్రతి కార్యక్రమంలో కానీ, ప్రతి దాంట్లో కూడా మేము పాల్గొనుకుంటూ పార్టీ కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ ప్రజల యొక్క సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాము. గతంలో ఒక కేటీఆర్ అనుకున్నటువంటి దాంట్లో కూడా కొంతమంది పైన మా పైన కేసులు కావడం జరిగింది. అదేవిధంగా బైపాస్లో కూడా కొన్ని యాక్టివిటీ చేసి కూడా నిర్దాక్షిణంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము మా పైన కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. గతంలో కూడా ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు తర్వాత ధరల పైన చేసినప్పుడు కూడా మమ్మల్ని బలవంతంగా కొన్ని కేసులు పెట్టి ఇప్పుడు కూడా వాస్తవానికి 2-3 కేసుల నుంచి కూడా మహబూబ్నగర్ కోర్టు కానీ, మిగతా షాద్నగర్ కోర్టు కానీ ఇప్పటికి కూడా కోర్టుల కేసులు కూడా మా పైన ఉన్నాయి. ఆ రకంగా కూడా మేము కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మిగతావన్నీ కూడా పక్కన పెడితే సంతోషకరమైన విషయం అంటే మేమందరం కూడా ఒక రాజకీయంగా చైతన్యమై ముందరికి వెళ్తూ ఉన్నామని చెప్పేసి అదే రకంగా మా రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. మొన్న 2025 సంవత్సరంలో డిసెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్ రావడం జరిగింది. ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మేము జనరల్ మహిళ రావడం జరిగింది ఇక్కడ. కాబట్టి మా మిస్సెస్ అయినటువంటి వాగిడి నవకిరణ్ గారిని మేము మా పార్టీ కార్యకర్తలు, తర్వాత నా అడుగుజాడలో ఉండేటటువంటి యువకులు ప్రతి ఒక్కరు కూడా మాకందరికీ కూడా సహకరించి మేము కూడా ఇక్కడ 5 మంది పోటీ చేసినప్పటికీ పెద్ద గ్రామ పంచాయతీ, కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లో కబంధాస్తాల్లో నలుగుతున్నటువంటి ఈ గ్రామం ఒక 40 ఏళ్ళ నుంచి ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పిన వాళ్ళే సర్పంచి, వాళ్ళు చెప్పిన వాళ్ళే ఉండేవాళ్ళు. మొన్ననే ప్రజలు చైతన్యమయ్యి వాళ్ళందరూ కూడా వాస్తవానికి ఒక జనరల్ స్థానంలో మమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తెలియజేస్తూ మా రాజకీయ ప్రస్థానం ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఊరిని కూడా ఎక్కడికి చాలా పెద్ద ఎత్తుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక లక్ష్యంతో మేము ఇక్కడ పనిచేస్తాం. ఎచ్చకేలకి సర్పంచ్ మహిళా రిజర్వేషన్ రావడంలో మేడం పెట్టారు. ఇలా పెట్టేసి మరి సర్పంచ్ ఇంటికి ప్రచారం చేస్తున్నప్పుడు ఏం సమస్య చెప్పారు గ్రామ ప్రజలు? వాస్తవానికి నామినేట్ చేసిన మరుసటి నుంచే ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంగా అయితే చాలా జోష్ రావడం జరిగింది వాస్తవానికి. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి మేము ఓట్లాడేటువంటి సందర్భంగా ప్రజలు ఎవరైతే గ్రామంలో ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా సమస్యలు వాస్తవానికి ఏంటంటే డ్రైనేజీలు లేనటువంటి పరిస్థితి కొన్ని, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని, రోడ్స్ సీసీ రోడ్కి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యలు, పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఇంకా గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలని చెప్పేసి చాలా సమస్యలు మా దృష్టికి ఆ సందర్భంగా రావడం జరిగింది. అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తామని చెప్పేసి మేము ప్రచారం చేసేటువంటి సందర్భంగా ప్రతి ఒక్క మహిళలకు, యువకులకు, పెద్ద మనుషులకు అందరికీ కూడా
హామీ ఇచ్చి ప్రచారం అయితే చాలా మాకు సంతోషకరమైనటువంటి జీవితంలో మొట్టమొదటి సర్పంచ్గా పోటీ చేసినటువంటి సందర్భంగా ఒక ఉత్తేజాన్ని ఇచ్చిందే తప్ప ఎక్కడ కూడా మేము నిరాశకు లోనటువంటి పరిస్థితి మాకు ఎక్కడ కూడా కనిపించదు. నాన్న మాట నాకు ఒక షోలో మాట పడ్డది, పైసలు మాత్రం జోరు ఖర్చు చేయడం తెలిసింది ఎలక్షన్లో. ఎంత వచ్చిందని మనకు వాస్తవానికి ఛాయ్ నీళ్ళు ఇంత తిండి అయితే వాస్తవానికి అందరూ పెట్టాల్సిందే. దాంతోపాటు అందరితో పాటు అన్ని కార్యక్రమాలు ఏ ఊర్లో అయితే ఎలక్షన్ అవుతుందో అట్లే మా ఊళ్ళో కూడా ఎలక్షన్ జరిగింది. మనమైతే పెద్ద ఎత్తున ఇక్కడ కూడా డబ్బులు మనం ఎందుకు ఈరోజు ఇంత చిన్న ఏజ్లో మన ప్రజలు ఆశీర్వదించినంటే గతంలో మనం ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో చాలా ఎత్తున సోషల్ యాక్టివిటీస్ అని మనం చేస్తాం. ప్రతి సోషల్ యాక్టివిటీస్ కూడా ప్రజలందరూ గమనించారు. అరే ఈ పిల్లగానికి ఇస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాడు, ఒక సమస్య పైన ముందుంటారనే ఆలోచనతో మనకు ఓట్లు వేసిందే తప్ప డబ్బులకో మందుకో సీసాలకో వేసినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే నాకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ గ్రామంలో పోటీ చేసినప్పుడు కూడా చిత్తు అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఒక యువకుడిగా మనకు మొత్తం వచ్చేసి 680 ఓట్లు వచ్చినాయి. మనకు 91 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. 5 మంది క్యాండిడేట్స్ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. వార్డు మెంబర్లు మనం ఒక 9 వార్డులకు మన తరఫున కాంటెస్ట్ చేయడం జరిగింది. మనకు 10 వార్డులు ఉంటాయి. మొత్తం ఒక వార్డు మిస్ అయింది. అంటే మనకు వచ్చినటువంటి వార్డులు ఒక 2 వార్డ్స్ ఒక సర్పంచ్ రావడం జరిగింది. ఇంకో వ్యక్తికి ఒక 4 వార్డులు, ఇంకొక వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీకి ఒక 4 వార్డులు వార్డు మెంబర్గా రావడం జరిగింది. మెజార్టీ మేడం గెలిపించాక మేడం మరి జరుగుతున్న కార్యక్రమం మన విలేజ్లో కార్యక్రమాలు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మనం గెలిచి అయితే ఒక 8 నెలలే అవుతుంది. అయినప్పటికీ కూడా మేమైతే ఒక 2-3 సంవత్సరాల ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మేము కూడా ఆ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము గెలిచిన తర్వాత చాలా వరకు ఇక్కడ మీరు ఇప్పుడు వచ్చారు, ఇక్కడ ఇవన్నీ చూస్తే కొన్ని మట్టి రోడ్స్కి సంబంధించినటువంటివి కానీ, కొన్ని డ్రైనేజీలకు సంబంధించినటువంటి కానీ, అవతల ఒకటి మాలల్ కట్ అని చెప్పేసి ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. అక్కడ కూడా చాలా వరకు డ్రైనేజీలు, మట్టి రోడ్లు, సీసీ రోడ్లు, తర్వాత పెద్ద ఒకటి కల్వర్టు కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసే పెద్ద కల్వర్టు కూడా చేపేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా సంఘం అని చెప్పేసి మహిళా సంఘం భవనం కూడా మనకు లేకుండే ఒక 15-20 సంవత్సరాలు కూడా లేకుండా కొంచెం వివాదాస్పదంగా ఉన్నటువంటి ఒక మహిళా సంఘ స్థలాన్ని కూడా పరిష్కరించి అక్కడ కూడా ఒక మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మేము పెద్ద ఎత్తున ఒక మహిళా సంఘం మంచి బిల్డింగ్ కూడా కట్టిస్తాము. నెక్స్ట్ మనకు గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా తొందరలో కూడా మేము ఆ గ్రామ పంచాయతీని కూడా స్టార్ట్ చేయడానికి ఉన్నాం. మిగతా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేటటువంటి చాలా కూడా డెవలప్మెంట్స్ మీ దగ్గర అభివృద్ధి ఉంది, తర్వాత ఫండ్స్ మీద డెవలప్మెంట్ చేయని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా ఆదేశిస్తూ ఉంది. మనకు నెక్స్ట్ ఒక ఫంక్షన్ హాల్ కానీ, ఒక ఫాలీ హౌస్ కానీ ఇవన్నీ కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా గతంతో వస్తే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి నేనేమంటే ఇంకొక 1 year తర్వాత వస్తే మా అభివృద్ధి ఇంకా కూడా మీకు 5 సంవత్సరాల అభివృద్ధిని మేము ఖచ్చితంగా ఒకటే సంవత్సరంలో మీకు చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాము. నాకు ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమం చేసి ఏమైనా గ్రామంలో చేస్తూ ఉన్నామన్నా. మాకు చేతనైనంత వరకు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము ఒక 15-16 సంవత్సరంలో నేను ఎస్ఎఫ్ఐలో తిరిగినటువంటి సందర్భంగా అప్పుడు వెలికట్ట గ్రామంలో ఒక ముగ్గులపోటీ అని చెప్పేసి హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే రాను చాలా పెద్ద ఎత్తున కూడా ఆ కార్యక్రమం మాకు సక్సెస్ అయింది. 75 మంది దసరా సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల పోటీ కార్యక్రమం 70 మంది పార్టిసిపేట్ చేస్తారన్న. 70 మంది కూడా ముగ్గులు చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మాసం బంగారము లేదంటే వెండికి సంబంధించినటువంటి ప్రైజెస్ కానీ మిగతా అందరూ కూడా కన్సోలేషన్గా అట్లా బహుమతులు లేదంటే ఆర్థికంగా డబ్బులు ఎంతో కొంత ఇచ్చి అట్లా ఒక 16-17 సంవత్సరాల నుంచి ఒక ముగ్గుల పోటీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక భగత్ సింగ్ యూత్ అని చెప్పేసి మేము ఆ యూత్ను కూడా పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమాలన్నీ భగత్ సింగ్ యూత్ తరఫున సోషల్ యాక్టివిటీస్ ఇంకా శ్రమదాన కార్యక్రమాలు కానీ లేదంటే వాటర్ ఒకప్పుడు ఈ గ్రామంలో వాటర్ సమస్య చాలా ఉంటుంది. ఆ వాటర్ కూడా మేము సొంతంగా కూడా ట్యాంకర్స్ పెట్టి సప్లై చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంకా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఎవరు కూడా మరణించినటువంటి కుటుంబాలకు వారికి మా చిన్న సహాయంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు చనిపోతే వాళ్ళకు ఒక 5,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ టెంపుల్స్ కూడా బాగా అభివృద్ధి అందరి సమక్షంలో జరిగింది. దానికి కూడా ప్రతి టెంపుల్స్లో మా యొక్క పాత్ర మా యొక్క బాధ్యత కూడా మాకు చేతనైనటువంటి సహాయం కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ అయితే వాస్తవానికి
చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక యూత్గా తీసుకొని దాన్ని పబ్లిక్ చేరే విధంగా మహానీయుల వర్ధంతులు, జయంతులు, భగత్ సింగ్ కానీ, చెగువీర కానీ, అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ మహానీయులే కూడా చాలామంది వర్ధంతులు, జయంతులు కూడా ఆ రకంగా ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చేటటువంటి కార్యక్రమాలే ఈ గ్రామంలో మేము ఎప్పుడు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. దమ్మటిస్తున్నాయి ముచ్చట చెప్పి నిజంగా స్పీచ్ మాత్రం బందోబస్తున్నావు. మైక్ ఇచ్చినట్టు లేవు కాను టైం చూసుకోవాలి ఒకరి అయితే మాట అడుగుతాయి. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చాడు దాదాపు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తామన్నా ఇప్పుడు తెలిసిన పుస్తకంలో కాంగ్రెస్ పార్టీలో ఉంది, మూసిపెట్టిన పుస్తకమేమో కేసీఆర్ పాలనలో ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ మరి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ అధినేత కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా వాస్తవానికి బురద వెళ్తూ ఉంది. అన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు 70,000 కోట్లు మినిమం మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ అది చేసిండు, ఇది చేసిండు చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. రోజు కాళేశ్వరం కట్టాలి, ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు తీసుకురావాలి, ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి చేయాలి. కానీ అభివృద్ధి పేరుతో 1000 కోట్లు 100 కోట్లు ఫ్రాడ్ చేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్ తుంగలో వచ్చింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి హామీని మర్చిపోయాడు. 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు మిత్తి గడిచేటువంటి పరిస్థితికి, దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది. ఇక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కన్న కూతుర్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అన్నకు చెల్లెలకే పడినటువంటి పరిస్థితి ఈరోజు ఒక రాష్ట్రాన్ని 2 చేత్తో నడిపిడు కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఒక ఫ్యామిలీని ఎందుకు నడపలేకపోతుందో ఇప్పటికి కూడా మాకు ఎక్కడ కూడా అర్థమవుతలేదు. మరి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఏందో కూడా తెలియదు. కానీ ప్రజలైతే వాస్తవ పరిస్థితులు గమనిస్తాము రానా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యాలు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, వాళ్ళు చేసినటువంటి అప్పుల కుప్పకు ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి 2.5 నుంచి 3 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి అయినటువంటిది జరుగుతూ ఉంది. కాకపోతే కేసీఆర్ ఏమో అద్దంలో చూపించి ఇది అవుతుందని చెప్తా ఉండే, రేవంత్ రెడ్డి ఏమో చేసిన తర్వాత ఇది జరుగుతుందని చెప్పి చూపించడం వలన ప్రభుత్వము కొద్దిగా మీకు అనేది కనిపిస్తలేదు. కాబట్టి వాస్తవానికి గ్రౌండ్లో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఒక సింగిల్ హ్యాండ్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక దళితులైనటువంటి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కానీ తెలంగాణ రాష్ట్రం వాస్తవానికి అభివృద్ధి చెందుతాం. ఇందిరా మహిళలు మీరు తీసుకోండి, వాస్తవానికి ఒక 10 సంవత్సరాలలో సింగిల్ బెడ్రూమ్ ఇవ్వలేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిని. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 1-2 సంవత్సరాల్లో ఈరోజు లక్షలాది ఇళ్ళని తీసుకొచ్చిన వలన పేదోడు, బడుగు బలైన వర్గాలైనటువంటి పేదోడు వాళ్ళ జీవితంలో ఇల్లు కట్టుకోలేటువంటి కళని ఈరోజు సాకారం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు లక్షలాది ఇల్లు ఈరోజు ఈ రాష్ట్రంలో కంప్లీట్ అయినాయి. మళ్ళీ సెకండ్ విడత వస్తే మళ్ళీ లక్షలాది ఇల్లు పేదోనికి ఇల్లు కంప్లీట్ చేసుకొని వాడు ప్రశాంతంగా 2 నిమిషాలు రాత్రి కూడా నిద్రపోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళలు ఇస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈరోజు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉంది. ఎందుకు ఈరోజు అంటే ప్రభుత్వ విద్యకు ప్రైవేటు విద్యా విధానానికి ఈరోజు ₹1,00,000 ఫీజు కట్టలేక తల్లిదండ్రులు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈరోజు వారు ఎంతోమంది ఈరోజు పేద విద్యార్థులకు చేయూతను అందించేటటువంటి విధంగా విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు తయారు చేస్తూ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉండొచ్చు మరి ఏదో ఎక్కడ కంప్లీట్గా అంటే వాస్తవానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే కొంచెం టైం పడుతుంది, దాని రిజల్ట్ మనకు తర్వాత కనిపిస్తుంది. దాని రిజల్ట్ వచ్చినప్పుడే ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. కాబట్టి ఒక 2-3 సంవత్సరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయితే ఈరోజు ఎంతోమంది వేలాది మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంది. ఇంకా చూస్తే రుణమాఫీ మనకు టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో నయా పైసా కూడా రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 17,000 కోట్లు 20,000 కోట్ల వరకు ఈరోజు రాష్ట్రంలో రుణమాఫీ చేయడం జరిగింది.
రైతు బంధు మేము ఇచ్చామని చెప్పేసి సంకల్పించుకున్నటువంటి కేసీఆర్ రైతులు పండించినటువంటి వరిధానాన్ని కనీసం కొనలేనటువంటి పరిస్థితి, మీరు ఒరేయకండి, ఒరేస్తే ఒరే అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ధీటుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరు ఎంతనైనా ఒరేయండి, మేము కొంటాం, ప్రభుత్వం నుంచి మీకు బాధ్యత ఇస్తా ఉన్నాం, మరి మీకు 500 రూపాయలు కూడా బోనస్గా ఇప్పిస్తామని చెప్పేసి ఎంత పండిస్తే అంత ధాన్యాన్ని ఈరోజు ప్రభుత్వం కొంటా ఉంది. కొన్నటువంటి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా ఖుషిగా మాకు ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా టైంకి వస్తూ ఉన్నాయి, 500 రూపాయలు కూడా మాకు ఎక్కువ పడతాయని చెప్పేసి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా గతంలో రేపు వచ్చేటటువంటి 15వ తారీఖు 15 ఆగస్టు నుంచి కూడా పెన్షన్స్ మిగతా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తారు. ప్రభుత్వము వాస్తవానికి మంచి కార్యక్రమాలు పేదలకు అందేటటువంటి స్కీమ్స్ తీసుకొస్తూ ఉంది, పేదలకు లాభం అవుతుంది తప్ప కొంతమంది ధనికులకు, కొంతమంది మోసగాలకు, కొంతమంది బడా వ్యాపారవేత్తలకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే కింద బడుగు బలహీన వర్గాలైనటువంటి అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ ఊరు కానీ అభివృద్ధి చెందుతారు తప్ప కొంతమంది నాయకులు, కొంతమంది అక్రమాలకు పాల్పడేటటువంటి వాళ్ళ సంపాదన పెరిగితే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. కాబట్టి ఈరోజు వాస్తవ పరిస్థితులు మీరు ఎక్కడ ఎవరైనా చూడండి, తెలంగాణ రాష్ట్రం 100% కూడా ఇంకా 2 సంవత్సరాల్లో ముందుకెళ్తుంది. ఆ అప్పులు చేసినటువంటి అప్పుల కుప్పను కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో కొంత తగ్గించుకుంటూ వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకి చెల్లిస్తూ మరీ ఆర్థిక వృద్ధిని రేటును పెంచుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. దానికి తోడుగానే మిగతా అంతా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ముందరికి వెళ్తారని చెప్పేసి మేము కోరుతాము. మాట్లాడుతీగా చెప్పాను ఇంకా 4 ವರ್ಷం టైం లేదా మేడంకి, మరి ముందు మేడం మధ్యలో చేయకుండా కార్యక్రమం ఉన్నాయని ఇంకా మా ఎజెండా ఒకటే అన్న, మేము గెలిచినాకైనా సరే గెలవకుండాకైనా సరే రాసుకున్నటువంటి ఎజెండా ఏంటంటే ఈ గ్రామాన్ని ప్రథమంలో అగ్రస్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనేదే మా లక్ష్యం. మాకున్నటువంటి ఇక్కడ కొంచెం ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ట్యాక్సీ కూడా మాకు మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు మాకు ఏమి ఇబ్బంది లేదు. దానికి తోడుగా మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాస్తవానికి ఏ నాయకుడు కానీ ఏ సర్పంచ్ కానీ అడగడమే తనువుగా మీకు ఏమి కావాలో చెప్పాలని చెప్పేసి మనని అడిగి మరి ఆయన కూడా ఏం డెవలప్మెంట్ కావాలో దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మరీ మన వెనుకబడి ఇప్పించినటువంటి నాయకుడు మా నాయకుడు. అట్లా కూడా మేము ఎమ్మెల్యే గారితో కూడా ఒక 50 లక్షల రూపాయలు ఇప్పటికీ ఈ గ్రామానికి తీసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా కోట్ల రూపాయలు మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాం. మాకున్నటువంటి ఫండ్స్ని ఎమ్మెల్యే గారు ఇచ్చేటటువంటి ఫండ్స్తోని ఈ గ్రామంలో 100కు 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, 100కు 100% సీసీ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, కమ్యూనిటీ హాల్స్కి సంబంధించినటువంటి కానీ, మహిళా సంఘాల బిల్డింగ్స్ కానీ, తర్వాత అంగన్వాడీ సెంటర్స్ కానీ, పిఎస్సి సెంటర్స్ కానీ ఏది ఉన్నా కూడా 1-2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఊరిని ఒక అగ్రస్థానంలో నిలబెడతాం. ప్రతి సమస్య కూడా పరిష్కారం చూస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఏమైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా 1-2 సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటిగా మేము విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఏ సమస్యను కూడా ఈ గ్రామంలో ప్రజలకు ఉండకుండా ప్రయత్నం చేస్తాము. ఏం పోతే కూర్చోరు అదే సేపు ఏం చేస్తాం నడవనా దాని ఏముంది టైం అయిందా మరి హోటల్ ఎందుకు ఏమన్నా ఇక్కడ ఎట్లా మర్చిపోతుంది. సరే బావే సరే మంచిదా మళ్ళీ మరి ఎల్లుండి మళ్ళీ మర్చిపోయి బోనాలు కూడా ఒకసారి మంచిగా అయితే జర ప్రోగ్రామ్ బాగుంటుంది జరా ఓకేనా.